కేవలం 2,00,00,000 ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత భర్తనే హాస్పిటల్ బెడ్‌పై దారుణంగా చంపేసింది ఒక భార్య. కర్ణాటకలో సందీప్ అనే రిటైర్ అయిన సైనికుడు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అయితే జాయిన్ అయ్యాడు. ఇదే మంచి ఛాన్స్ అనుకున్న అతని భార్య సుమ తన ప్రియుడితో కలిసి సందీప్‌కి ఎక్కించే సెలైన్‌లో విషం కలిపి ప్రాణాలైతే తీసింది. యాక్సిడెంట్ వల్లే చనిపోయాడని అందరిని నమ్మించింది. సైలెంట్‌గా అంత్యక్రియలు కూడా చేసేసింది. కానీ సందీప్ తమ్ముడికి డౌటొచ్చి పోలీసులకైతే కంప్లెయింట్ ఇవ్వడంతో అసలు నిజం బయటపడింది. ఇప్పుడు సుమతో పాటు మొత్తం 9 మందినైతే అరెస్ట్ చేశారు. డబ్బు కోసం ఇంత దారుణానికి ఒడిగట్టడంపై మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్‌లో అయితే చెప్పండి. దేవుడి ముందు ఇక ఏ తప్పు చేయను, వేరే ఆడవాళ్ళ వంక చూడనని భార్యకు ప్రమాణం చేసిన కాసేపటికే ఆ భార్యనైతే చంపేశాడు. కర్ణాటకలో సక్కుబాయ్ అనే 32 ఏళ్ల మహిళను ఆమె భర్త దారుణంగా చంపేశాడు. దీనికి కారణం అతను వేరే అమ్మాయితో ఉన్న ఎఫైర్‌కి తనకి మధ్యలో తన భార్య అడ్డుగా ఉందన్న కోపం. కానీ తిరిగొచ్చే దారిలో ప్లాన్ ప్రకారం ఆమెను కూల్ డ్రింక్‌లో విషం కలిపిచ్చి చంపేశాడు. విషం తాగి ఆమె ప్రాణాల కోసం అల్లాడుతుంటే ఏ మాత్రం కనికరం లేకుండా గొంతు నులిమి చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని దీన్నొక రోడ్డు ప్రమాదంగా అయితే మార్చాడన్నమాట. అంటే లైక్ ఆమె మీద బండిని పడేసాడన్నమాట. కానీ భార్య తల్లికి అలానే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్‌కి అనుమానం రావడంతో పోలీసుల విచారణలో అసలు నిజం అయితే బయటపడింది. ప్రెజెంట్ మన ఇండియాలో టెలిగ్రామ్ అయితే బ్యాన్ అయిపోయింది. దీనికి అసలు రీజన్ ఏంటంటే, రీసెంట్‌గా జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఇష్యూ మనందరికీ తెలిసిందే గదా! ఆ లీక్ అయిన క్వెషన్ పేపర్స్ అన్నీ టెలిగ్రామ్ గ్రూప్స్‌లోనే ఎక్కువగా షేర్ అయ్యాయని తెలిసింది. దీనివల్ల లక్షలాది మంది స్టూడెంట్స్‌కి అన్యాయం జరిగిందని, అందుకే గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకొని, ఇలాంటి ఇల్లీగల్ పనులను ఆపడానికి టెలిగ్రామ్‌నయితే బ్యాన్ చేస్తున్నారని డిసైడ్ అయింది. మరి గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అంటారా? టెలిగ్రామ్ బ్యాన్ గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్‌లో అయితే చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.